మైసూరు దత్తపీఠాధిపతి శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ దత్తక్షేత్ర యాత్రను ప్రారంభించారు. ఏపీ వ్యాప్తంగా స్వామీజీ 32 దత్తక్షేత్రాలను స్థాపించారు. ఈ క్రమంలో స్వామీజీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అమరావతి నిర్మాణంలో ప్రభుత్వానికి ప్రజలంతా సహకరించాలన్న సత్సంకల్పంతో ఆంధ్ర రాష్ట్ర పర్యటన చేపట్టారు. ఏపీలోని దత్తక్షేత్రాలన్నింటినీ ఆయన సందర్శిస్తూ రాష్ట్ర ప్రజలకు ఆశీస్సులు అందించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి దత్తపీఠాన్ని సందర్శించారు. దత్తపీఠాధిపతి తలపెట్టిన దత్తక్షేత్ర యాత్రను సీఎం చంద్రబాబు ప్రారంభించారు. అనంతరం స్వామీజీ ఆయనను సత్కరించారు. స్వామీజీ చంద్రబాబుకు తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వచనం చేశారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలంతా రాష్ట్ర అభివృద్ధిలో ఆయనకు అండగా నిలవాలని సూచించారు. స్వామీజీని దర్శించుకోవడం, ఆయన ఆశీస్సులు పొందటం తన అదృష్టంగా భావిస్తున్నానని సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజ హితం కోసమే సచ్చిదానంద స్వామీజీ పనిచేస్తున్నారని, తన కష్టాలు తొలగాలని పూజలు చేసి తనకు ప్రసాదం అందించారని తెలిపారు. విజన్ 2047 లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. సంపద రావాలి, ప్రజలు సంతోషంగా ఉండాలన్నారు. ఆధ్యాత్మిక భావన అందరిలో ఉండాలని, ఎప్పుడూ యథార్థాన్ని చెప్పే పరిస్థితిలో ఉండాలని అన్నారు. భగవంతుడి ఆశీస్సులు కూడా తోడుగా ఉండి రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎదగాలని, పేదరికం పూర్తిగా పోవాలని ఆకాంక్షించారు.